నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అమ్మా బాగున్నారా మేడం బాగున్నాం ఆర్థిక పరమైన ఇబ్బందులు చాలా మందికి ఉన్నాయి మేడం ఎంతమందిని అడుగుతారు ఇదే ప్రశ్న అని అంటూ ఉంటారు నన్ను కూడా మరి ఏ పుట్టలో ఏ పాముందో ఎలా తెలుస్తుంది మనకి తెలియదు కదా ఒక్కొక్కరిది కనెక్ట్ అవుతుంది ఒక్కొక్కరు చెప్పే విధానం నచ్చుతుంది ఇది చేద్దాం అనిపిస్తుంది అందరూ అన్నిటికీ కనెక్ట్ అయిపోరు కదా అయితే మీరు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఎన్నో ఏళ్ల నుంచి అస్ట్రాలజీ ప్రాక్టీస్ లోనే ఉంటున్నారు చక్కటి ఏ మార్గంలో వెళ్ళాలి ఎట్లా సమస్యల నుంచి బయటపడాలి ఎటువంటి పూజలు చేసుకోవాలనేది మీరు వాళ్ళ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి సరిపడ రెమెడీస్ అనేది ఇస్తూ ఉంటారు కానీ జనరల్ గా కూడా ఇంట్లో ఏమైనా టిప్స్ లాంటివి ఏమైనా ఇస్తారా ఈ ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడటానికి? ఓకేమ్మా తప్పకుండా అమ్మా చాలా మందికి ఆర్థిక ఇబ్బందులు వాళ్ళకి వచ్చేందంటే జాతక రీతిగా ధనస్థానం బాగాలేకపోతే ఆర్థిక ఇబ్బందులు ఉంటుంది బాలేదని ఎలా చూస్తారు ఇప్పుడు వాళ్ళకు జాతకం చూసినప్పుడు లగ్నంలోంచి సెకండ్ హౌస్ ధనస్థానం అవును అది వచ్చేందంటే వాళ్ళకు పర్టికులర్ గా ఆ దశ ఏదైనా నెగిటివ్ గ్రహంతో ఉండి ఆ దశ జరుగుతుంది లేదు వాళ్ళకి సెకండ్ హౌస్ లో మాంది గ్రహం ఉంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ధనుర్ లగ్నంలో పుట్టారు ధనుర్ లగ్నానికి రెండే స్థానం ధనస్థానం ఏది శని గ్రహం అవుతుంది అప్పుడు సెకండ్ హౌస్ వాళ్ళకి ధనస్థానం అనే శని నెగిటివ్ అయి ఉంటే వగ్రం అయి ఉంటే లేదా ఆ ప్లేస్ లో మాంది గ్రహం ఉండి ఆయన దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు వస్తుంది అలానే ఏంటంటే అది వచ్చి 19 సంవత్సరాలు ఉంటాడు కదా శని జనరల్ గా సో అప్పుడు ఏమైతుంది వాళ్ళకి అసలు పెద్ద ప్రాబ్లం అసలు పెద్ద దశ కదా అయినది సో అప్పుడు మరీ ఎక్కువ కష్టపడుతూ ఉంటారు ఇప్పుడు జనరల్ గానే పెద్ద దశ అనేటప్పుడు కొన్ని ఏళ్ళ శని వేరు శని మహాదశ వేరు అయితే ఈయన ఏంటంటే అసలు ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఉండి వాళ్ళకి మాంది సెకండ్ హౌస్ లో ఉండి ఆ దశ నడుస్తున్నప్పుడు ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు వస్తుంది అట్లా జాతకాలు అస్సలే బాగాలేన వాళ్ళకి కంపల్సరీ వాళ్ళకి ఒక పవర్ఫుల్ రెమెడీతో చేపివ్వాలి మనం వస్తుంది కానీ ఆయన దశ నడుస్తున్నప్పుడు మరీ ఎక్కువ సమస్యల్లో ఉంటారు బట్ వాళ్ళకైతే పర్టికులర్ గా వాళ్ళకి పూజలు చేస్తేనే రిజల్ట్ అనేది వస్తుంది కానీ కొంతమందికి ఏంటంటే నార్మల్ గా వాళ్ళకి రావు లేదు వేరే ఏదైనా గ్రహాలు ఉండి ఆ దశ నార్మల్ ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు ఎక్కువ మందికి ఏంటంటే ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయి మనం ఇస్తాం దాన్ని చేసుకున్నా కూడా వాళ్ళకి కొంతమందికి సాల్వ్ అయిపోతుంది చిన్న చిన్న టిప్స్ ఉంటది వాళ్ళ ఇంట్లో అయితే కానీ చేసుకోవచ్చు రిజల్ట్ అనేది ఉంటుంది ఇప్పుడు మరీ అస్సలే జాతకాలే బాగాలేని వాళ్ళకి కొంచెం వాళ్ళకి ధనస్థానం సంబంధించిన ధన వశీకరణ పూజ చేసుకుంటే బాగా అవుతారు అది మనం చేయిస్తాము కొన్ని క్లయింట్స్ కి ఏంటంటే చిన్న చిన్న టిప్స్ వాళ్ళ ఇంట్లోనే చేసుకునేదానికి కొన్ని పూజ విధానంది ఉంటుంది అది మన ప్రేక్షకులకు చెప్పవచ్చు ఇప్పుడు కొంత పూజ రూమ్ లో మాక్సిమం ఏంటంటే ధన వశీ మన డబ్బులు ఎప్పుడు రావాలి అంటే ఒక క్లాత్ ఎల్లో క్లాత్ ఒకటి తీసుకోవాలి అంటే మన వైట్ క్లాత్ ని ఎల్లో క్లాత్ అంటే మన పసుపు రబ్ చేసి దాంట్లో అసలు ఒక కొంచెం కల్లుప్పు తర్వాత ఏలకులు కొన్ని లవంగం అసలు కొన్ని ఇవి వేసి ముడిపు లాగా కట్టాలి ముడిపు లాగా కట్టి దాని వచ్చి ఏ టైమింగ్ లో కట్టాలి అంటే శుక్ర హోరలో హోర అనేది ఏంటంటే ప్రతిరోజు అన్ని గ్రహాలకు సంబంధించిన హోరా ఉంటుంది ఇప్పుడు శుక్రవారం ఉదయం 6 నుంచి 7 వరకు శుక్ర హోరా ఉంటుంది ఉదయం ఆ టైమింగ్ లో కట్టి అది ఏంటంటే బీరోలో క్యాష్ బాక్స్ లో తీసుకెళ్లి పెట్టాలి ఆ టైమింగ్ లోనే అవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి క్లాత్ తర్వాత లవంగము ఉప్పు అవన్నీ వేసి ఆ టైమింగ్ లో పెట్టాలి ఆ క్లాత్ లోపల పెట్టి దాంట్లో ఒక కాయిన్ కూడా అంటే మనం ఒక అంటే 5 రూపీ కాయిన్ ఒకటి వేసి ముడిపులా కట్టి తీసుకెళ్లి మన బీరోలో క్యాష్ బాక్స్ లో పెట్టేసి శుక్రుడే కదా ఎక్కువ ఐశ్వర్యం ఇచ్చేది జనరల్ గా గ్రహాల్లో శుక్రుడు సో అందుకే ఆ హోరాలో పర్టికులర్ గా చేయాలి సరే ఇవి చేసి పెట్టిన తర్వాత నెక్స్ట్ శుక్రవారం కూడా అలానే ఒక ముడిపు తీసి ఒక అట్లా దగ్గర ఒక 6 శుక్రవారాలు శుక్ర హోరల్ని చేసి సెపరేట్ చిన్న చిన్న ముడిపులు అది ఒక బాక్స్ లాగా పెట్టి దాని లోపల అన్ని క్యాష్ బాక్స్ లోపల పెట్టాలి సో ఇది పెట్టడం వల్ల ఏమైతుంది అంటే మనకు ఎప్పుడు ఉప్పు వచ్చి లక్ష్మీ కటాక్షం ఇచ్చేది అలానే లవంగము ఏలక్కులు కూడా అంతే దాంతో పాటు ఏంటంటే పచ్చ కర్పూరం తప్పకుండా పెట్టాలి పచ్చ కర్పూరం అనేది అంత పవర్ఫుల్ గా ఉంటుంది అది వైబ్రేషన్ మనకు అవి దాన్ని అసలు ఇంట్లో చాలా మంది పూజ గదిలో కూడా తప్పకుండా పెట్టమని చెప్తాం ఇవి పెట్టి మనం పెడతాము ఎప్పుడు మంచిగానే ఉంటుంది అవి వచ్చి 6 వారాల్లో 6 శుక్ర హోరాలో పెట్టాలి తర్వాత ఏం చేయాలి అది మనం ఎప్పుడైనా కానీ చాలా రోజులు అట్లనే ఉండిపోతుంది ఇప్పుడు వాళ్ళకి కొన్ని నెలల తర్వాత వాళ్ళకి దాని ఒక వైబ్రేషన్ తగ్గింది అంటే అప్పుడు తీసుకెళ్లి అక్కడ ఇంటి చుట్టుపక్కల ఏదైనా నదిలు ఉంటానో లేదు బావిలోనో
ఎక్కడన్నా ఏదైనా చెరువులు అట్లా ఎక్కడికైనా తీర్థాలకి ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు వేసేయవచ్చు, మళ్ళీ ఫ్రెష్ గా పెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పూజ గదిలో మన దేవుడి దగ్గర ఒక చెంబులో, రాగి చెంబులో లేదా ఇత్తడి చెంబులో ఏంటంటే ఫుల్ వాటర్ పోసి ఎప్పుడు వాటర్ ఉండేలాగా చూసుకోవాలి. దేవుడి దగ్గర పూజ గదిలో ఉండాలి. సో అది ఏంటంటే స్వామి వారు వచ్చి ఎప్పుడైనా కానీ వాటర్ కి అంత పవర్ ఉంటుంది. అసలు అది మీరు చూడాలి, వాటర్ లో వైబ్రేషన్ అనేది మనకి ఏంటంటే దేవుడి సంకల్పం. ఇప్పుడు జనరల్ గా కొన్ని మందిలో ఇంట్లో ట్యాప్ కూడా చూడండి వేస్ట్ వాటర్ లీకేజ్ అవుతా ఉంటది, అలా ఉంటే హెల్త్ ఇష్యూ వస్తాయి చూడండి. వాటర్ లో అంత పవర్ఫుల్. మన దేవుడి దగ్గర ముక్కుని అవి పెట్టామంటే ఫుల్ గా ఉండాలి వాటర్, ఫుల్ అసలు ప్రతిరోజు తీసేసి ఫ్రెష్ వాటర్ పోసి పెట్టాలి. ఆ వాటర్ ని ఎట్లా తీసుకోవచ్చా లేకపోతే మొక్కలకి వేయాలా? మొక్కలకి వేయచ్చు. తర్వాత మన పచ్చ కర్పూరం ఒక ప్లేట్ లో పెట్టాలి. దాని తర్వాత ఏంటంటే అందులో కొన్ని ఏంటంటే కాయిన్స్ అట్లా ఒక చిన్న ఒక ప్రమిది లాగానో లేదు ఒక చిన్న బిందె లాగా పెట్టి దాంట్లో వేసి పెట్టవచ్చు. ఇది కూడా దేవుడి దగ్గర. ఇప్పుడు వచ్చి శుక్రుడికి సంబంధించింది ఏంటంటే 1 రూపీ కాయిన్ ఉంటే 6 పెట్టవచ్చము, లేదు అంటే 5 రూపీ కాయిన్ ఒకటి 1 రూపీ కాయిన్ ఒకటి పెట్టవచ్చము. అది 6 రూపీస్ లెక్క శుక్రుడి పవర్ కాబట్టి. సో అలా పెట్టి అది కూడా ప్రమిదిలో పెట్టి ఇంట్లో పూజ గదిలో ఎప్పుడు మనకు పచ్చ కర్పూరం ఉండాలి ఇంట్లో. నెక్స్ట్ వచ్చి తీర్థం వాటర్ ఉండాలి. మళ్ళీ ఇవి నేను చెప్పినవి అంతా దేవుడి దగ్గర కాయిన్స్ పెట్టి ఎప్పుడు పెట్టాలి. అది అలానే ఉండిపోతుంది. ఇది కూడా ఏంటంటే మనం వాటర్ ఒకటే చేంజ్ చేస్తాం, మిగతా అది దేవుడి దగ్గరనే ఉంటది, అది ఏం కాదు ఎప్పుడున్నా. సో పచ్చ కర్పూరం అనేది తప్పకుండా పూజ గదిలో పెట్టాలి. సో ఇది అంతా ఉండడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకి ఇంట్లో మంచిగా ఐశ్వర్యం అనేది, పెద్ద పూజలు కూడా ఏం కాదు, ఏం వర్క్ ఏం లేదు, ఇది పెట్టుకోవడం వల్ల చాలా బాగుంటుంది. సో వాళ్ళకి ఏంటంటే మరీ ఎక్కువ నెగిటివ్ వైబ్రేషన్ ఉంది, మాకు అస్సలే సెట్ అవ్వలేదు అనే వాళ్ళు జాతకం ఫుల్ గా వాళ్ళు చేసి తర్వాత రెమెడీ చేయడం మంచిగా ఉంటుంది. ఇది చాలా మంది ఫాలో అవుతారు. మనం చెప్పింది అది చేసిన తర్వాతనే రిజల్ట్ రాకపోతే అప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా అపాయింట్మెంట్ తీసుకుంటే. మరి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు, టైమ్ ఆఫ్ బర్త్ లేదు మాకు, ఎలా అంటే మీరు ఎలా చూస్తారు? అంటే వాళ్ళకి ప్రశ్న చక్రం వేసి చూస్తాము. సో ప్రశ్న చక్రం వేసి చూసి వాళ్ళకి రెమెడీస్ ఇస్తాము. అలానే ఒక క్లయింట్ కి ఏమైందంటే వాళ్ళకి దగ్గర ఆమె ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఆమె చాలా అంటే చాలా మనీ విషయంలో ఎట్లా అంటే ఆమెకున్న నాలెడ్జ్కి అసలు చెప్పాలంటే బ్యాంక్ లో మేనేజర్ పెద్ద పోస్టింగ్ లో ఉన్న ఆమె కొన్ని మందుల వల్ల ఏంటంటే కొన్ని వాళ్ళ రాంగ్ ఇన్వెస్ట్మెంట్ ఎట్లా చేసేసారంటే ఒక కంపెనీ ఇన్సూరెన్స్ కంపెనీ లాగా దాంట్లో వెళ్ళి అమౌంట్ వేస్తే ఇంత వస్తుందని చెప్పి, బట్ ఆమె ఇన్వెస్ట్ చేశారు. మళ్ళీ ఆమె ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళు కూడా ఈమెనే రికమెండ్ చేశారు కాబట్టి ఈమె రెఫరెన్స్ తో వాళ్ళు వెళ్ళారు. ఇట్లా ఒక దగ్గర 3.5 CR దగ్గర వాళ్ళు ఆమెను చీట్ చేసేసారు. ఆమెకు అర్థం తెలియదు అసలు ఇది ఎట్లాంటి ప్రొసీజర్ అని కూడా తెలియకుండా అట్లా వెళ్ళిపోయారు. మళ్ళీ ఆ 3.5 CR కాకుండా వాళ్ళకి ఫ్రెండ్ సర్కిల్లో ఈమెను నమ్మి పెట్టిన వాళ్ళు ఒక 2 CR దగ్గర. సో ఇట్లా ఏమైపోయిందంటే టోటల్ వెళ్ళి లాక్ అయిపోయింది. సో నార్త్ లో ఉన్న వాళ్ళు అది సైబర్ క్రైమ్ లో కూడా వాళ్ళు అసలు అది కూడా వేశారు. తర్వాత వాళ్ళకి అసలు 1 year అయింది, 1.5 year ఈమె ఎక్కడెక్కడో అసలు కష్టపడి ఏదో కొన్ని కట్టారు. తర్వాత చాలా బాధపడి మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నారు. మీరు అన్నిటిగా ప్రశ్న చక్రం చూసి వాళ్ళకి రెమెడీ ఇచ్చాను. అసలు ఆ కేసు ముందుకెళ్ళింది. అక్కడ కేసు ఈమె పేరు మీద ఉన్న 3.5 CR కేసు కూడా అసలు కొట్టేశారు జడ్జి. సూపర్. అసలు నిజంగా ఈమెకి ఏ ఇష్యూవే లేకుండా అయిపోయింది. చాలా సంతోషం. ఈమె తప్పు చేయలే, కానీ ఒకరికి హెల్ప్ చేయాలని అనుకుని ఆ పనులు చేశారు. సో ఒక ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళకి మంచి చేస్తామని అనుకుని అట్లా అయిపోయింది వాళ్ళ పరిస్థితి. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ కేసు కూడా క్లియర్ అయిపోయింది. అసలు వాళ్ళు ఏం చేశారంటే ఈమె నమ్మి పెట్టారు కాబట్టి ఈమె మీద అసలు చెక్ బౌన్స్ కేసు వేసేసారు. నేను మిమ్మల్ని మీరే కదా, ఇప్పుడు ఈమె చెక్ ఇచ్చారు కదా, సో వాళ్ళకి కావాలంటే ఎందుకంటే వీళ్ళ గురించి బిజినెస్ కు హెల్ప్ చేసింది ఆమె, కానీ అలా అయిపోయింది. చెక్ బౌన్స్ కేసు వేసి అది 3.5 CR దగ్గర క్లియర్ అయిపోయింది. లైవ్ లో కూడా మాట్లాడతారు ఎప్పుడన్నా, తప్పకుండా మాట్లాడిద్దాం. రైట్. అయితే ఇట్లాంటి ఈ టిప్స్ ని ఫాలో చేసుకుని ఖచ్చితంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడచ్చు. అయితే ఇప్పుడు నాకు సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, పూజ గది అని మీరు అన్నారు కాబట్టి ఇప్పుడు మా ఇంట్లో కూడా పూజ గదిని మీరు చూసినప్పుడు సౌత్ కేసి దేవుడి పటాలు చూడకూడదు, మార్చేయండి అని నాకు చెప్పారు. ప్రేక్షకులకు కూడా చెప్తారా? తప్పకుండా. చాలా మంది ఇళ్ళలో ఏం చేస్తారంటే దేవుడు అసలు ఒక చిన్న గూడు లాగానో లేదా ఒక ఇది పెట్టేసుకుంటారు. అక్కడ ఏమైతుందంటే వాళ్ళు 3 వైపులో కొన్ని ఇప్పుడు మనకు తెలుస్తాయి కదా, 3 వైపు ఒక పక్క ఒట్టిగానే ఉంది కదా, అలాగే పెట్టేసాను 4 వైపులా ఉంటాయి అన్ని పక్క దేవుడు. అసలు చెప్పాలంటే అన్ని పక్క దేవుడు ఉంటాడు లేదని అనలేదు, కానీ
కొన్ని దేవుళ్ళు దక్షిణం వైపు చూస్తే అది ఆ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఉంటూ ఉంటది. ఇప్పుడు దక్షిణం వైపు చూసినట్టుగా లక్ష్మీదేవి ఫోటో ఉంటే ఐశ్వర్యం వాళ్ళ ఇంట్లో డబ్బుల విషయంలో ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు లలితాదేవి ఫోటో ఉంటే అసలు ఆరోగ్య సమస్యలు భయం వేస్తుంది కదా, ఆరోగ్య సమస్యలు ప్లస్ అన్ని విధంగా బాధపడుతూ ఉంటారు. హెల్త్ అసలు బాగుండదు, ఎప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంటేట్టుగా ఉంటాయి. సో ఇది ఒకటి. రెండవది ఏంటంటే మీకు కూడా సడన్ గా అప్పుడు హెల్త్ బాగా కదా, నాకు ఇప్పుడే అది గుర్తుకొచ్చింది అసలు. ఎందుకంటే అమ్మవారు చూడండి దక్షిణ వైపు ఉంది కదా, ఆరోగ్య సమస్యలు, లలితాదేవి మన మీరు ఇంట్లో పెట్టున్నారని చెప్పారు. సో ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు అదే చెప్తున్నా, దక్షిణం వైపు ఉండకూడదు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా నేను ఏంటంటే ఒక 3 months బ్యాక్ వెళ్ళాను. ఆయన చాలా బాగుండే, అతను సడన్ గా హెల్త్ బాగుండట్లేదు అని చెప్పి ఆయన ఒక 10 days గా బయటనే వెళ్ళట్లేదు, భయపడుతున్నా ఆయన. అసలు ఏమైపోతుందో నాకు ఏం అర్థం కాలేదని. సరే ఒకసారి మేము వెళ్ళినాం, వాళ్ళు జస్ట్ చూసేసరని వెళ్తే అప్పుడు ఏమైంది, అమ్మాయి చెప్పు నాకేం సమస్యనే నాకు అర్థమే కాలేదని ఆయన బాధపడుతున్నారు. ఫస్ట్ వెళ్ళగానే నేను దేవుడి దగ్గర, ఆయనకి ఎక్కువ దేవుడు భక్తి ఎక్కువ, ఎక్కడ వెళ్ళినా ఒక ఫోటో పట్టుకుని వచ్చేస్తాడు. అసలు ఆయన చెప్పాలంటే ఆయన ఇంటి ఫుల్ దేవుడు ఫోటోస్ ఉంటాయి. నేను వెళ్ళగానే ఆయన దేవుడు అసలు బుధుడు గ్రహం ఉంది కదా, అది కూడా ఫోటో పెట్టున్నాడు ఆయన. బుధుడు అంటే నవగ్రహాలు ఉంది కదా, అందులో బుధుడు. నేను వెళ్ళగానే ఆయన స్వామివారి మీద నెత్తి మీద నుంచి పువ్వు పడింది. నేను అనుకున్నా అసలు ఎంత బాగుంది చూడండి. కానీ అన్ని కరెక్టే. ఆయన ఏం చేశాడు, ఇంత ఫొటోస్ ఉండగానే దక్షిణ వైపు చాలా పెట్టేశాడు. అసలు ఆయనకు ఆరోగ్యం బాగాలేదు. నేను తీసి పక్కకు పెట్టమని చెప్పిన, అది అట్లా వద్దు, నువ్వు ఒకటి నార్త్ చూసినట్టుగానో లేదు వెస్టో ఈస్టో చూసినట్టుగా పెట్టమని చెప్తే అప్పుడు పెట్టిన వితిన్ 24 hours లో తన హెల్త్ క్యూర్ అయింది చూడండి. ఆయన ఫోన్ చేసి అసలు చెప్పు, నాకు చెప్పమని చెప్తున్నా మా హస్బెండ్ చెప్పి, చాలా బాగా అయింది నాకు. అసలు ఎంత బాగుంది తెలిసిన, అసలు సడన్ గా రావడం ఏంది ఆమె, అసలు ఎక్కువ వెళ్ళను ఎక్కడ బయట. ఫంక్షన్ పిలిచినా రాలేదు నేను అయితే, కానీ ఆ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళాను, మంచిగా అయింది. ఇప్పుడు కూడా చెప్పాను కదా, దక్షిణం వైపు ఉండకూడదు ఎటువంటి పరిస్థితుల్లో. దక్షిణాన్ని చూస్తూ ఫొటోస్, దేవుడి పటాలు అయితే దక్షిణం చూడకూడదు. దక్షిణం ఉంటే అది ఉత్తరాన్ని చూడవచ్చు, దక్షిణం చూడకూడదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది టెంపుల్లో దక్షిణామూర్తి టెంపుల్ వెళ్తే దక్షిణం చూసినట్టుగానే ఉంటాడు. ఆయన వచ్చి శివుడు, టెంపుల్లో వేరు, ఇంట్లో అయితే పెట్టుకోకూడదు. చాలా మంది దక్షిణం చూసిన టెంపుల్స్ మీరు ఎప్పుడైనా కానీ వెళ్ళి చూడండి, అది నెగిటివ్ వైబ్రేషన్ ఇస్తుంది. నేను కూడా చాలా కొన్ని టెంపుల్స్ చూసి ఉన్నాను, అక్కడికి వెళ్తే చాలా మంది వెళ్ళి వస్తే హెల్త్ బాగాలని చెప్తారు, అసలు ఎక్కువ సమస్యలు వస్తుందని. కొన్ని గుడిలకే కూడా అంత వైబ్రేషన్ నెగిటివ్ గా కూడా ఉంటుంది. అన్ని టెంపుల్ మంచిదే లేదు నన్నలేదు, దక్షిణం వైపు చూసిన గుడిలో ఏదైనా ఉంటే అది బాగాలేదు. అసలు అది చాలా మంది తెలియట్లేదు, అందరూ బాగుండాలనే దాని వల్ల ఈ విషయం చెప్తున్నాము. ఎందుకంటే పూర్వీక కాలంలో నుంచి ఈ గుడి ఇట్లనే ఉంది కదా అని అంటారు, కానీ అది దక్షిణ వైపు చూస్తే బాగాలే కదా. నేను కొన్ని టెంపుల్స్ లో ఇలా చెప్పాను, అలా ఉండకూడదండి అట్లనేసి. అంటే ఇప్పుడు గణపతిని ఎప్పుడు చూసినా వాళ్ళకి